ఈ గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ప్రతి ఒక్కరు మెదల్లో ఉన్నది. కొంతమంది ఆలోచించుకుంటూ అక్కడనే ఉన్నారు, ఇంటి దగ్గరనే. సరే, వాళ్ళు అక్కడనే ఉండనియండి. వచ్చిన వాళ్ళ మటుకు మనం ఏందో ఇక్కడ మనం తెలుసుకుందాం. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ యొక్క సభను నిర్వహించడానికి ముఖ్య అతిథులని మనం ఇంత గౌరవంగా ఆహ్వానించుకోవడానికి దాదాపు ఎన్ని సంవత్సరాల కాలం పట్టిందంటే 25 సంవత్సరాల పాటు మేము ఈ శ్రమలో ఉండబట్టే ఇంతమందిని, మీ అందరి మనుషుల్ని కూడా మేము చూరగొన్నాం. 25 సంవత్సరాల క్రితం ఇదే గ్రామంలో ఓ టెంట్ వేసి ఓ చిన్న లామినేషన్ పేపర్ ఉన్నటువంటి ఓ అంబేద్కర్ ఫోటో పెట్టుకొని మనం అంబేద్కర్ జయంతి వర్ధంతులను చేసుకున్నటువంటి ఒక సందర్భం. పూలే, అంబేద్కర్, మిగతా మహనీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనకు లామినేషనే. అప్పుడు విగ్రహం అనే ఆలోచనే లేదు. ఒక ఫోటో ఫ్రేమ్ కార్డు కూడా పోయినటువంటి రోజుల్లోనే ఒక సందేశాన్ని ఆ రోజు గ్రామంలోకి ఇచ్చినాం. ఆ రోజు 25 సంవత్సరాల క్రితంలోనే జరిగినటువంటి ఒక బీజం ఏంటంటే, ఎప్పటికైనా ఈ గ్రామంలో మహాత్మా జ్యోతిరావు పూలే కలలు కన్నటువంటి ఆశయం కోసం పనిచేసేటువంటి మాలాంటి వ్యక్తుల కోసం మేము ఎంతైనా పోరాటం చేయాలనే ఉద్దేశం, సంకల్పంతోనే ఆ రోజు మొదలుపెట్టినటువంటి ఒక సంకల్పం ఈరోజు ఇంత పెద్ద సభగా మీ ముందున్నదని నేను మీ అందరికీ సభ ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకనంటే ఈ శ్రమ ఈ రోజుది కాదు, ఈ సభ ఈ రోజు ఒక్కరోజే డిసైడ్ అయింది కాదు. ఇది 25 సంవత్సరాల నుంచి మాదగోని సాయన్న గౌడు మొదటి సర్పంచ్ అయినప్పుడు, మాకు తెలివచ్చినప్పుడు చేసినటువంటి ఒక చిన్న సందర్భం మా మెదడు అందరిలో పడ్డది. ఎందుకు మనం ఇంత ఉన్నాం, మరి వాళ్ళ గురించి తెలుసుకునేది ఎప్పుడు, మనం తెలియజెప్పేది ఎప్పుడు? విగ్రహాలు పెట్టి నామమాత్రంగా ఉంచి ఉత్సవ విగ్రహాలుగా ఉంచేటువంటి కార్యక్రమం చేయకూడదు. చేస్తే ప్రతి సంవత్సరం మన జనాలని, మనల్ని నిత్యం ప్రేరేపించుకునే ఒక కార్యక్రమాన్ని చేయాలనే ఒకే ఒక ఆకాంక్షతోనే ఈ సభను ఏర్పాటు చేసినాం. కానీ ఎవరిని మన ఇబ్బంది పెట్టే కార్యక్రమం కాదు. కాబట్టి అందరూ కూడా మహనీయుల ఆశయం కోసం పనిచేసేటువంటి వాళ్ళు మాత్రమే ఇక్కడికి ఆ ఆశయం గురించి తెలుసుకోవడానికి వచ్చారు. మిగతా వాళ్ళు ఏ ఆశయం లేకుండా ఇంటికానే ఉన్నారు. వాళ్ళు ఉండనియండి.